సభకు సభ అధ్యక్షులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి పెద్దలకు, అలాగే స్థానిక సువర్ణపురం గ్రామ వాస్తవులకు, గ్రామ పెద్దలకు, ప్రజలకు, అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయ హెచ్ఎం అండ్ స్టాఫ్కు, అలాగే స్థానిక సర్పంచ్ గౌనీల శ్రీ కరగన వాసన్నయ్య గారికి, మిగతా ఉపాధ్యాయ బృందానికి, ముఖ్యంగా సన్మాన గ్రహీత మా గురువు గారు దాలే మాస్టర్ గారికి అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విషయం ఏమిటంటే, ఈరోజు గురువు గారు తన విధులను సంపూర్ణంగా నిర్వహించి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి నేడు పదవి విరమణ పొందడం జరిగింది. అయితే ఆయన పదవి అనేది జీవితానికి కాదు, ఆయన జీవితం ఇంకా ఆయన రిటైర్మెంట్ జీవితానికి అన్ని విధాలుగా సంపూర్ణంగా అష్టారోగ్యాలతో పొందాలని అభిలాషిస్తున్నాను. అలాగే మేము 6th క్లాస్ చదువుకునేటప్పుడు 98 సుమారు కావచ్చు, 1998 ఆ సంవత్సరంలో ఆయన తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న సందర్భంలో విద్యా వాలంటరీగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన విధులు నిర్వహించి కష్టకాలంలో ఈ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం అనేది పొందారు. చాలా సంతోషకమైన విషయం. అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, అనేక కష్ట నష్టాలు చవిచూశారు. ఎలా జీవితాన్ని ఎదుర్కోవాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఉద్యోగం. ఆ ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడి, అసలు ఒక్క విషయం చెప్పాలంటే ఆ సామాజిక వర్గం నుండి తొలి ఉపాధ్యాయులు ఎవరంటే దాలే మాస్టారే. మా గ్రామంలో ఆ సామాజిక వర్గం నుండి తొలి ఉపాధ్యాయుడిగా బయటకు వెలుగొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొత్తపల్లి దాలే మాస్టరే. ఈయన ఉపాధ్యాయ రాకుండా ముందు గ్రామానికి అనేక సేవల్లో ముఖ్య గనుడు. వాస్తవంగా చూసుకుంటే గతంలో గ్రామాల్లో అనేక ఒడిదుడుకులు ఉండేవి కులాల మధ్యన, కానీ అది బొడ్డపాడు అన్నిటికీ ఐక్యతమైనటువంటి వలయం. అందులో ఆ సామాజిక వర్గం నుండి ఏ సామాజిక సేవ అయినా సరే, ఏ సోషల్ అవేర్నెస్ కలిగినటువంటి సమాజ సేవ అయినా, ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా ఆయన పౌర సరఫరాలు నిర్వహించేవారు. ఆ సమయంలో ఎక్కడ ఏ కార్యక్రమం అయినా మనకు దాలా అంటే అప్పటికి మాస్టర్ కాదు, దాలయ్య గారు ఉన్నారు, మనం ఎవరు వెళ్ళా సరే ఆయన సహాయం చేస్తారు. కటిక పేదరికం ఒకవైపు అనుభవిస్తూ మరోవైపు సమాజ సేవ వైపు ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దాలే మాస్టర్. అక్కడ ఆయనకి మంచి చేసిందేమో. జీవితంలో ఎవరైతే మంచిని చేయడానికి సమాజ సేవడానికి ముందుకు వస్తారో వారికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అంతిమంగా సుఖం దొరుకుతుంది. దానికి నిదర్శనమే దాలే మాస్టర్ గారి జీవితం.